చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గళమెత్తి కీర్తింప కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా ధారణతో కరమున కపాలముతో కంఠాన నాగులతో అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా అన్ని లోకాలను పాలించే పరమేశ నామదిలో నీవయ్య శ్రీశైల మల్లేశ చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా వేదముతో కాని నాదముతో కాని అర్చనతో కాని జపతపముతో కాని నిన్ను కాంచలేరయ్య శ్రీశైల మల్లయ్య హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ పాపాల పాల నుండి కావరా నీ అక్కలే కాచిమైన కుట్టని మూడు కొల్ల రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా నమ శివాయ రుద్రాయ భద్రాయ సర్వాయ సర్వాయ శివ పూజకు వేళాయే కదలిరా ఓం నమ శివాయ శివరాత్రికి శివ శివాని అవని గొంతు విప్పెరా జాగారం జయధ్వానం జగమే కైలాసమై ఆడెరా ఆటలాడుకుంటూ శంకరుడా నీ పాట వాడుకుంటూ ఈశ్వరుడా తెల్లవార్లు భక్తితోటి నిన్ను మొక్కి పూజలు చేసామురా మేలు సామి వయ్య శంకర నువ్వు లేని చోటు ఎక్కడుందిరా గరలాన్ని తాగే గరళ కంఠుడా సరిలేని సామి నిలిచినావురా భూగోళమంతా నీలీల కాదా భూతనాద రాత నీవురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా ఓం నమ శివాయ యోగాయ భోగాయ రాగాయ రమ్యాయ పంచాక్షరి వేదంగా మోగెరా ఓం
తీర్చుకొని నీ పేరు వేయి తీర్లు తలుచుకొని మళ్ళీ మళ్ళీ నిన్ను మొక్కుకుంటూ కొలిసేము ఈశ్వర జాగులేదు నీకు శంకర జాలి గుండె నీది శివ శంకర వరమియ్యవయ్యా ఓరి శంకర కొలలేని ప్రేమ మాకు నీవురా ఆకాశమంతా ఆదరణ నీది అంత నీవు ఆది శంకర రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆది శక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా
మరియు మన ప్రియతమ నేత శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని పూల మొక్కలతో సత్కరిస్తున్నారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఫౌండేషన్ కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ప్రజాహితమైన కార్యక్రమాలు ఎన్నో కూడా చేస్తూ యువకుల్లో కూడా ఒక స్ఫూర్తి నింపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి అలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టడానికి ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా దయచేసి ఒక చిన్న విన్నపం, మీరు కూర్చోవాలని, మీకు కేటాయించిన సీట్లలో కూర్చొని మంత్రి గారి యొక్క సందేశాన్ని, మన ఎమ్మెల్యే గారి యొక్క సందేశాన్ని సానుకూలంగా మనమంతా కూడా ఆలోచించవలసి ఉంటుంది. అలాగే నర్సంపేటలో చాలా సీనియర్ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బస్టాండ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నేను మా మిత్రులతో కలిసి ఇన్ఫోమాన్స్ ఫౌండేషన్ ద్వారా అమరావతిలో వివేకానంద విగ్రహావిష్కరణ బస్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని మరించి వచ్చిన రాష్ట్ర బీసీ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారికి, స్థానిక శాసనసభ్యులు అనంత సుదర్శన్ రెడ్డి గారికి, అందరూ వచ్చినందుకు కూడా పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారికి మన నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. వేములపల్లి రాజు గారు చిరకాల మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు, రాష్ట్ర స్థాయిలో మన ఊరు బిడ్డ అయినప్పటికీ వారి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థం, గ్రామ పేద ప్రజల యొక్క అవసరాన్ని దృష్టి పెట్టుకొని మొగిలి గారి యొక్క స్మారకార్థం కొంత డబ్బులు వెచ్చించి ఒక బస్ షెల్టర్ నిర్మాణం చేసి ప్రజల చేతిలో అందించేటువంటి సందర్భంగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సరఫరాలు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు శ్రీ గంగుల కమలాకర్ గారికి మీ అందరి చప్పల ద్వారా వారికి స్వాగతం, సుస్వాగతం. ఒక ఘనమైన స్వాగతం పలికి 2 మండలాల మన ప్రతినిధులు, ప్రముఖులు పేరు పేరున చాలామంది వచ్చారు. అందరి పేరు చెప్పాలంటే సమయం అంతా మరి పోతుంది. అందరు కూడా కృతజ్ఞతలు. వారితో పాటు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మన మండల ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీ సభ్యులు, ఇతర ప్రముఖ నాయకులు, పత్రికా సోదరులు, ముఖ్యంగా రాజుగారి కుటుంబ సభ్యులు అందరికీ మరొకసారి నమస్కారం. చాలా మంచి కార్యక్రమాన్ని వారు చేపట్టి నా చేతుల మీదుగానే 3 నెలల క్రితమే ఫౌండేషన్ చేపించి ఇవాళ ఎంతైంది అంతే షార్ట్ టైం వెంటబడి దాన్ని నిర్మాణం చేసి ఇవాళ మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం అనేది నిజంగా కూడా మర్చిపోలేనటువంటి రోజు. మరి తండ్రి గారిని ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరొకసారి గుర్తు చేసుకునే విధంగా, ప్రజలందరూ కూడా గుర్తుండే విధంగా వారు మర్చిపోకుండా ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు వారికి అభినందనలు. ఇది ఒకటే కాకుండా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. నా చేతుల మీదుగానే అనేక కార్యక్రమాలు చేశాం. ప్రత్యేకంగా ఫౌండేషన్ ద్వారా కూడా చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. సో ఫౌండేషన్ సభ్యులు కూడా మంచి టీమ్ స్పిరిట్ ప్రదర్శించి మంచి యాక్టివిటీస్ చేపడుతున్నటువంటి సభ్యులందరూ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేను అన్నాను ముందే, బ్రదర్ మరి ఏమైనా ప్రభుత్వం నిధుల నుంచో సిడిఎఫ్ నుంచో ఏమైనా సహకారం అందించాలని చెప్పంటే వద్దన్నా, ఖచ్చితంగా అది మా తండ్రి గారి బిడ్డగా చిరకాలం గుర్తుండిపోయే విధంగా వారు కూడా ఆత్మశాంతి కలగాలి, నేను కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల నుంచే వెచ్చించి నేను పూర్తి చేస్తా అని చెప్పి వారు చెప్పడం అనేది నిజంగా కూడా మర్చిపోలేనటువంటి మాట. అది వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. వీడియో కోసం ఫోటోలు 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కమలాకర్ సారీ నేను ఇబ్బంది పెట్టిన, మునుగోడు ఎలక్షన్ ప్రచారంలో వాళ్ళంతా బిజీగా ఉన్నారు. స్పెషల్గా ఈరోజు ఈ ప్రోగ్రాం కోసం టైం ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అన్నని మాట్లాడవలసింది. అందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారం. మా ఆడబిడ్డలు కూడా అందరికీ నమస్కారం. రేపు రాబోయే దీపావళి పండుగ కూడా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ మా సోదరుడు, మాకన్నా మేము ముద్దుగా పెద్దన్నాలు పిలుచుకుంటాం, పెద్ద సుదర్శన గారికి, మా స్థానిక శాసనసభ్యుల గారికి ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మీ అందరికీ కూడా అదృష్టంగా మేము అందరం భావిస్తూ
మా పార్టీ కూడా ఆయన అండగా ఉండడం మేము కూడా గర్వంగా భావించుకుంటూ మా స్థానిక ఎమ్మెల్యే గారికి సుదర్శన గారికి ఈరోజు ప్రభుత్వ ప్రోగ్రాం కాదు, ఇది అఫీషియల్ ప్రోగ్రాం కాదు, బ్రిడ్జ్ ఓపెనింగ్ కాదు, 1000 కోట్ల ప్రాజెక్ట్ కాదు. అయినా ఇక్కడ దాకా ఎందుకు వచ్చినామంటే తన ప్రేమను ఇక్కడ దాకా పిలిపించిందని నేను భావిస్తున్నాను. తను చేసే కార్యక్రమం మా యొక్క రాజు వేములపల్లి రాజు చేసే కార్యక్రమము ఇది 1 కోటి రూపాయల 100 కోట్ల 1000 కోట్ల రూపాయల విలువ కాదు. తన సొంత నిధులతోటి ఒక పరులకు ప్రజలకు ఉపయోగపరమైన రూపాయి పైన రావాలని తపనతోటి ఈరోజు ఇక్కడికి వచ్చిన నన్ను ఆహ్వానించిన మా రాజన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు రాజుకు అందరికీ మరొక్కసారి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ గ్రామ సర్పంచ్ గారికి వారి కుటుంబ సభ్యులకు మాకు ఇక్కడికి వచ్చిన బీసీ వెల్ఫేర్ సివిల్ సప్లై మరియు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మొన్న కూడా హుజరాబాద్ ఎన్నికల్లో మా రాజన్న గారికి వచ్చేది. ఎవరైనా వస్తే తన వ్యక్తిగత అవసరాల కోసం వస్తారు, కానీ ఆ రోజు వచ్చింది నాకు వ్యక్తిగత ఏం లేదు, మా తండ్రి చనిపోయి 8 సంవత్సరాలు అయింది, ఒక సేవా కార్యక్రమం చేసుకోవాలి నేను అని హుజరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక దానికోసం నేను రాలేకపోయినా హుజరాబాద్ ఎన్నికలు అన్నారు. మళ్ళీ మొన్న కూడా మా ఫాదర్ పేరు మీద ఒక బస్ స్టాండ్ కట్టుకుంటున్నా, ఒక బస్ స్టాప్ కట్టుకుంటున్నా, మీరు రావాలి అంటే మీరు మళ్ళీ ఎన్నికలప్పుడు అడుగుతున్నావు, అయినా తప్పది, ఆ రోజు మిస్ అయినా ఈరోజు మిస్ గాను, ఎన్నికలు ఉన్నా ఈ కార్యక్రమం వస్తా అని చెప్పడం రాయింది. నన్ను ఆహ్వానించిన సుదర్శనం ఆహ్వానించిన కాబట్టి ఇక్కడ దాకా నేను రావడం జరిగింది. వచ్చిన ఒక మంచి కార్యక్రమం, రూపాయితోటి విలువ గల చిన్న ట్యాబ్లెట్ మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడుతుంది. విలువ రూపాయలు చూడం, కానీ ఆ ట్యాబ్లెట్ అవసరం. అలాగే ఇది ఎంత విలువని కాదు, ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం తన తండ్రి పేరు మీద ఓదెల గారు బొగిలి పేరు మీద కట్టినందుకు నిజంగా అభినందన, హర్షం. చందాలు పోగేసి కాదు, ఒక సంస్థ, ఈ సంస్థ చిరకాలం మా నాన్న పేరు గుర్తుండే విధంగా ప్రజలకు ఉపయోగకరమైన ఈ యొక్క బస్ స్టాప్ నిలబెట్టినందుకు నేను నిజంగా అభినందన తెలుసుకుంటున్నాను. వారికి నా వంతు సహాయకాలం కూడా ప్రభుత్వ పరంగా నేను చేయలేకపోతుంది, ఎందుకంటే ప్రైవేట్ మొబిలైజేషన్ కాబట్టి. సో డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకొని మీ నాన్న ఏదైతే ఓదెల గారిది మొగిలి గారిది చనిపోయిన ఇంకా ప్రేమానురాగాలు వచ్చినందుకు వాళ్ళు నిజంగా వారి ఆత్మ నిజంగా శాంతిస్తారని నేను భావించుకుంటున్నాను నేను ఈరోజు. సో ఈ యొక్క చిన్న కార్యక్రమం చేసిన ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమంగా మేము భావిస్తాం. మా వంతు కర్తవ్యం ఇంకా ఎలాంటి మీ ఫౌండేషన్ ద్వారా ఏం సహాయం చేయకుండా ప్రభుత్వ పరంగా తీసుకోకుండా మా సొంత నిధులను ఇప్పుడు అవసరం పడుతుంది అడగండి రాజు గారు, డెఫినెట్గా మీ చెరువులో సిద్ధంగా ఉన్నాం. దేనికోసం చేస్తున్నారు మీరు? పుట్టిన ఊరుకు సేవ అయ్యాలి, పుట్టిన ఊరుకు సేవ అయ్యాలి. చాలా మంది కూడా పుట్టిన ఊరును మర్చిపోతారు, తన అన్న వాళ్ళను మర్చిపోతారు. పదవి వచ్చిన తర్వాత ప్రజలు మర్చిపోయే ఈ కాలంలో కూడా ఉన్న ఊరును ఉండగా పుట్టిన ఊరును మరవకుండా తన తండ్రి జ్ఞాపకాలను నెమరు ఉన్నా కూడా నేను ఇక్కడ రావాలి, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి నేను కూడా ఇందులో పాలు పంచుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ రావడం జరిగింది. నన్ను ఆహ్వానించిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. ఒకవైపు నేను సరే ఇట్లా మంత్రిగా వచ్చినా కాబట్టి తప్పది, ఈ ఊరికి వచ్చినప్పుడు నేను చెప్పాలి. ప్రభుత్వ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. మొన్ననే మా సుదర్శన్ అన్న పుట్టింది అగ్రవర్ణాల బిడ్డ కావచ్చు, కానీ నా దగ్గర బీసీ బిడ్డలు చదువుకోవాలి, నా దగ్గర బీసీ బిడ్డలు చదువు రావాలి అని చెప్పి ఇప్పటికే నియోజకవర్గానికి 2 బీసీ గురుకులాలు ఉన్నాయి. నాకు కూడా ఇంకొక గురుకులాలు కావాలంటే ఉమ్మడి జిల్లాలో వచ్చిన గురుకులం కూడా ఈరోజు నర్సంపేటకి కేటాయించడం జరిగింది. 4-5 రోజుల లోపల కూడా ఆ స్కూల్ కూడా ప్రారంభం చేసుకుంటాం. ఎందుకోసం నేను గర్వంగా చెప్తున్నా అంటే నేను కూడా బీసీ బిడ్డని. తెలంగాణ రాష్ట్రం రాకముందు బీసీలో ఉన్నాం ఈ భూమి మీద. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ గడ్డ మీద వెనుకబడిన కులాలు ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయినా కూడా మాకు విద్య రాలే, మాకు విద్య లేదు, మాకు విద్యను అందించలే. విద్యను అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడున్నా విద్యను అందించాలని ఆలోచన లేదు. మేము వెనుకబడలేదు, మమ్మల్ని వెనుక నెట్టేయబడ్డాయి ప్రభుత్వాలన్నీ కూడా. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్నత వర్గాలకు తీటిగా ఉన్నత చదువులు వీళ్ళు చదువుకోవాలి బీసీ బిడ్డలు అని గురుకులాలు తీసుకొచ్చారు. ఎన్ని తీసుకొచ్చారు? స్వాతంత్రం రాకముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకులాలు కేవలం 9 మాత్రమే ఉన్నాయి. సంఖ్యాపరంగా 56% ఉన్న వెనుకబడిన కులాలకు 9 గురుకులాలు మాత్రమే ఉన్నాయి. అందులో చదువుకున్న విద్యార్థులు 16,000 మంది విద్యార్థులు చదువుకున్నారు. చదువుకోవాలని తపన ఉన్న ఆర్థికమైన ఇబ్బందులతోటి చదువుకోలేకపోయినాం. చదివించే ప్రభుత్వాలు లేవు.
గురుకులాలు లేవు. కానీ గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళకి విద్యను అందియాలని చెప్పేసి అప్పుడు 9 గురుకులాలు ఉంటే ఇప్పుడు సుమారు 330 గురుకులాలను బీసీ గురుకులాలను ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. 1,60,000 మంది బిడ్డలు ఈరోజు బీసీ బిడ్డలు చదువుతున్నారు. అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు విద్యను అందిస్తున్నారు కాబట్టి ఉన్నత వర్గాలకు తీటుగా ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇదేగా మేము కోరుకున్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అంటే వెనుకబడిన కులాలందరికీ విద్యను అందిస్తున్నారు. ఈరోజు విత్తనాలు వేసి కావచ్చు, రేపు మేమే వృక్షాలుగా మారిపోతాం, ఈ సమాజానికి ఉపయోగపడతాం. ఎంతో మంది విత్తనాలు చదువుకుంటున్నాం. అందులో భాగంగా నర్సంపేట కూడా ఇప్పటికే 2 గురుకులాలు ఉన్నా కూడా మళ్ళీ కొత్త గురుకులాలు వస్తున్నాము. అందులో మా బీసీ బిడ్డలు చదువుతుంటే తన తండ్రికి ఆర్థిక స్తోమత లేకున్నా, తన తండ్రి కూలి పని చేసుకున్న ప్రభుత్వమే 1,20,000 పెట్టుకొని ఈరోజు చదివిస్తుంటే తన తండ్రి కూలికి పోయి వచ్చి అలసట ఉన్నప్పుడు తన బిడ్డ వచ్చి ఇంగ్లీష్ చదువుతుంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతాడు. గా సంతోషమే మేము కోరుకున్నాము. అది తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే మా బిడ్డలందరికీ అద్భుతంగా ఈరోజు మాకు విద్యను అందిస్తున్నారు. ఇది ఒకటి కాదు, ఒక 100 ప్రభుత్వ పరంగా నేను చెప్పాలి. వెనుకబడిన శాఖగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని చెప్పాలి జరుగుతుంది. నేను అందుకే చెప్తున్నాను. నా చిన్నగా ఉన్నప్పుడు బహుశా వరంగల్లోనే ముఖ్యమంత్రి గారికి ఆలోచన వచ్చింది. నా చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో తన తల్లి బిడ్డ పెళ్లి చేసుకుందామంటే కార్డు కొట్టుకొని తండ్రి దగ్గరకు పోతే తండ్రి కూడా ఒక 10-20 వేల రూపాయలు చదివే పరిస్థితి లేదు. అన్న దగ్గర పోయిన విధంగా, అన్న నా బిడ్డ పెళ్లి, నీ మేనే కూడా తొలుసుని బిడ్డ పెళ్లి పెట్టుకున్న ఒక 50 చదువుమంటే కూడా అన్న కూడా ఇచ్చే పరిస్థితి, అన్న ఇవ్వాలనుకున్న వదిలి ఇచ్చే పరిస్థితి చూసాం మనం. కానీ గౌరవ ముఖ్యమంత్రి పుట్టింది నీ బిడ్డ కావచ్చు, నా తెలంగాణ ఆడబిడ్డ, నా ఆస్తి అని చెప్పేసి నువ్వు అప్పు ఏలకు అప్పు భిత్తి చేయకు అని చెప్పి కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్లా 1 కాదు 2 కాదు 100 పథకాలుగా ఈరోజు తెలంగాణలో బీసీల కోసం చెప్తున్నారు. గర్వంగా చెప్పుకుంటాం మేము. ఈ బీసీలు ఇప్పుడు కాకుండా రేపైనా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం సంతోషం వ్యక్తం చేశాను. అందుకే మా సోదరులు ఇక్కడ ఉన్న విద్యులారు ప్రతి బిడ్డను చదివేయండి. ఒకప్పుడు ఆ తండ్రి చదివించాలంటే ఆర్థికమైన ఇబ్బందులు. కానీ ఈరోజు 1 రూపాయి లేకుండా ఒక వ్యక్తి మీద 1,20,000 పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చదివిస్తున్నారు. కాబట్టి నీ బిడ్డను చదివించండి, అందుకే ఈ గురుకులాలు తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఆ గురుకులాలను కొట్లాడి మా సుదర్శన్ అన్న మీ నర్సంపేట తీసుకొచ్చింది. కాబట్టి ఈ నర్సంపేటలో ఉన్న వెనుకబడిన బిడ్డలందరూ అద్భుతంగా చదువుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అందరూ సో మరొకసారి మళ్ళీ మేము పరుగు మా లైఫ్ అంతా కూడా వీల్స్ మీదనే, మా లైఫ్ అంతా కూడా చక్రాల మీద ఉంటుంది. కాబట్టి మళ్ళీ కేవలం 1 గంట కోసం రావాలి, మాట తప్పదు అని చెప్పి రావడం జరిగింది. వచ్చినందుకు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. వన్స్ అగైన్ అన్న, ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఇదే అతిథి బృందం అంతా కూడా స్థానికంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మించబడిన స్వామి వివేకానందుల వారి విగ్రహానికి పూలమాలంకరణ కార్యక్రమం ఉంటుంది. అక్కడికి కూడా వెళ్లి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా చెప్తూ, ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా మీరు సమయం కేటాయించి వచ్చడమే కాకుండా మంచి స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఇచ్చి ఇలాంటి మరిన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు, ప్రజాహితమైన కార్యక్రమాలు చేపట్టండి అని మెసేజ్ ఇచ్చిన